Hello guys, welcome back to my YouTube channel. So guys, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఈ రెండు కేటగిరీస్ కి సంబంధించి టూ ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్లీ ఈ రిక్రూట్మెంట్ అయితే ఈ కంపెనీస్ నుంచి స్టార్ట్ అయిందండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ పొజిషన్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక పొజిషన్ ఆన్ సైట్ మోడ్ లో ఉంటుందండి. అండ్ ఎనదర్ పొజిషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్ లో ఉంటుంది. అండ్ ఈ కంపెనీస్ కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ టూ పొజిషన్స్ లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి డిలైట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా అనలిస్ట్ లెర్నింగ్ ఆపరేషన్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ పొజిషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్ కి సంబంధించి మెయిన్ రోల్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క లెర్నింగ్ ఆపరేషన్స్ టీమ్ తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టీమ్ యొక్క డైలీ ఆపరేషన్స్ లో సపోర్ట్ అందించాల్సి ఉంటుందండి. అడ్మినిస్ట్రేషన్ టాస్క్లకు సంబంధించి సపోర్ట్ అందించడము, డేటా ఎంట్రీ చేయడము, స్టేక్ హోల్డర్స్ తో కమ్యూనికేట్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ అయితే ఉండాలండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎంబీఏ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. ఎస్పెషల్లీ ఎంఎస్ ఎక్సెల్ పై నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. 2 PM టు 11 PM వరకు వర్కింగ్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఈ టూ కేటగిరీస్ వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ని బట్టి శాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 2.8 LPA నుంచి 4.8 LPA వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి సపోర్ట్ స్పెషలిస్ట్ పొజిషన్ కి సంబంధించి రెవల్యూట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అంటే రిమోట్ వర్క్ ఫెసిలిటీ ఉంటుంది. కంప్లీట్లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఈ కంపెనీ నుంచి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క కస్టమర్ సపోర్ట్ టీమ్ తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్ యొక్క వైరస్ ను హ్యాండిల్ చేయడము, ఫోన్, ఈమెయిల్, చాట్ వంటి వాటి ద్వారా కస్టమర్స్ యొక్క ఇష్యూస్ కి సంబంధించి తగిన రెజల్యూషన్ ప్రొవైడ్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ స్పెషలైజేషన్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఆల్సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి కమాండ్ ఉండాలండి. అండ్ ఐటీ నాలెడ్జ్ వంటివి ఈ పొజిషన్ కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 3.8 LPA నుంచి 6 LPA వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.